భక్తులు అందరూ ఒకటేసారి లక్షల మంది వచ్చేసరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని వర్క్స్ ఆల్రెడీ పంచాయతీరాజ్ నుంచి మేము టేకప్ చేసినాం, నడుస్తున్నాయి. ఇంకా ఇవి పర్మనెంట్గా అదే స్మృతి వనము చుట్టూ గోడ ఉంది. ఆ గోడను కొంత మా ట్రైబల్ జీవనాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడము, ఆ తల్లుల యొక్క చరిత్రను ఇదంతా ఉండే విధంగా ఉండాలనే ఒక ఆర్కిటెక్చర్స్ని పెట్టుకొని ఆదివాసీ పూజారులతోటి ఇప్పటికీ 2 సార్లు మీటింగ్స్ పెట్టడం జరిగింది. అవన్నీ కొంత సరే అప్పుడు పెద్దలు కొన్ని తయారు చేశారు. ఇంకా ఆధునికంగా అదేవిధంగా పూర్వమీమాయి ఆధునికతో కూడినటువంటి పూర్వం ఆ జీవితాలను కూడా ప్రతిబింబించే విధంగా అన్ని వర్కులను మేము ఒక్కటి కూడా డిస్టర్బెన్స్ కానియము అక్కడ. అందుకే నేను చెప్తున్నాము, టాయిలెట్స్ కడతారు తాత్కాలికం, అంటే పర్మనెంట్ వేల టాయిలెట్స్ అక్కడ కట్టలేము రైతుల భూములు కాబట్టి తాత్కాలికంగానే అవి ఉంటాయి. తర్వాత కొంత శానిటేషన్ దాదాపుగా 4-5 వేల మంది అక్కడ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. ఇట్లాంటివి కొన్ని కనపడవు. కానీ పర్మనెంట్ అయ్యేది ఖచ్చితంగా పర్మనెంట్ ఉంటేనే బిల్ ఇస్తాం, లేకుంటే అట్లాంటిది ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసేయలేదు. అందుకనే ఆదరబాదర పనులతోటి అక్కడ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది, గతం నుంచి చూసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మూవ్ చేసుకుంటూ వచ్చినాం. అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జీవో వచ్చింది. ఇప్పటికీ మేము కొన్ని టెండర్లు కూడా లోకల్గా పిలుచుకోవడం జరిగింది, ప్రణాళిక అంతా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ జీవో వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ టెండర్ పిలిచి వాటన్నింటిని కూడా చేస్తాం. ఎక్కడ కూడా 1 రూపీ కూడా డిస్టర్బెన్స్ కాకుండా, అది దళారుల పాలు కాకుండా, కలెక్టర్లకు సొంత జేబులలోకి లేదా చేయని పనులకు బిల్లులు రాకుండా పోయే విధంగా మేము ఎక్కడ కూడా ఒప్పుకోము. అది జరగదు, జరగనివ్వం కూడా. వాస్తవానికి పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా చాలా వర్క్ చేసినాం. లాస్ట్ టైం బస్సెస్ కూడా మనము ఫ్రీ బస్సెస్ తోటి చాలా ఎక్కువ కూడా ప్రొవైడ్ చేసినాం, ఎందుకంటే అందరు వస్తారని. అక్కడ కొద్దిగా ఇబ్బంది అయింది. సేమ్ టైంలో మనం జాతర నిర్వహించుకునేదంతా కూడా వైల్డ్ లైఫ్ సాంచురీ ఉన్నటువంటి ప్రాంతం, దట్టమైన అడవులు. సో ఫారెస్ట్ వాళ్ళతోటి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్స్ 4 లైన్స్ వేయడానికి కూడా మాకు అనుమతి లేకపోవడంతో ఇబ్బంది అవుతుంది. దాన్ని అధిగమించాలంటే ఇంకా కొన్ని రోడ్లు మేము ఇటు భూపాలపల్లి నుంచి మంతిర్ నుంచి అవి ఈసారి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. కొంత ట్రాఫిక్ను ఎటు నుంచి వచ్చే వాళ్ళు అటు నుంచి వచ్చే విధంగా అందరూ ఒకే రూట్లో పసరా తాడువాయి ఈ 2 రూట్లతోటే, ఆ 2 రూట్లు కూడా వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇంకా 2-3 రోడ్లు ఈసారి కొంత మేము డెవలప్ చేస్తున్నాం. ఇది కూడా పర్మిషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాం. రోడ్లు వైండింగ్ చేయడం కోసం, వెడల్పు చేయడం కోసం ఈసారి ఖచ్చితంగా ఇబ్బంది రాకుండా ఇంకా ముందస్తుగా. పోయినసారి మ్యాక్సిమం ట్రై చేసినాం, కానీ బస్సులు వచ్చే రూటు ట్రాఫిక్ జామ్ అయింది. మామూలుగా ప్రైవేట్ వెహికల్స్ కాడ బాగానే నడిచింది, కానీ అన్ని బస్సెస్ ఎక్కువ ఉండడం, తర్వాత సేమ్ టైంలో బస్సులు ఎక్కువ వచ్చిపోయేటివి కూడా లాస్ట్ టైం మనము ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం. చాలామంది ఫ్రీ బస్ ఉండడంతో భక్తులు ఎక్కువ మంది మహిళలు ముఖ్యంగా బస్సులలో రావడంతో అది లాస్ట్ టైం మాకు కొద్దిగా అర్థమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాం.